మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. కర్నూలు జిల్లాలో మరో బల్క్ డ్రగ్ పార్క్ రాబోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి క్లియరెన్స్ల ఆధారంగా సిగాచి ఇండస్ట్రీస్ సంస్థ పెట్టినటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అప్లికేషన్ని కేంద్ర ప్రభుత్వం క్లియర్ చేసింది. దీంతో కర్నూలు జిల్లా ఓర్వకల్లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయడానికి మార్గం సుగమమైంది. దీని విశేషాలు ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. సిగాచి సంస్థ, దీనికి ఒక ప్రత్యేకత ఉంది. బల్క్ డ్రగ్ హైదరాబాద్ బేస్డ్గా సర్వీసెస్ అందిస్తున్నటువంటి సంస్థ. డ్రగ్స్ తయారీలో ముఖ్యంగా మైక్రోక్లిస్టలైన్ సెల్యులోస్ అంటే ఎంసీసీల తయారీలో దీనికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. దేశవ్యాప్తంగానే కాదు, విదేశాలకు కూడా, అమెరికా, యూరోప్ లాంటి దేశాలకు కూడా ఈ మెడిసిన్స్ అంటే మందులు తయారు చేయడానికి అవసరమైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి సెల్యులోజ్లు తయారు చేయడంలో ఈ సంస్థకి విశేషమైనటువంటి అనుభవం ఉంది. హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్గా ఈ బల్క్ డ్రగ్ పార్క్స్ నిర్వహిస్తున్నటువంటి సంస్థ ఇది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ కావడానికి లైన్ క్లియర్ అయింది. ఇది ఇచ్చినటువంటి క్లియరెన్స్ అనమాట. సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్కి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చింది. గ్రాంట్ ఆఫ్ ప్రయర్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఫర్ ప్రపోజ్డ్ ప్రాజెక్ట్ అండర్ ద ప్రొవిజన్ ఆఫ్ ఈఐఏ నోటిఫికేషన్ 2006. దాని ప్రకారం వీళ్ళు పెట్టినటువంటి అప్లికేషన్ని ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది వచ్చేసింది. కాబట్టి ఈ బల్క్ అంటే ఇక్కడ ఏర్పాటు చేయబోయేటువంటి బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించినటువంటి నమూనా డిజైన్లను కూడా సబ్మిట్ చేశారు. వీటన్నిటినీ కూడా ప్రైమరీ వెరిఫికేషన్స్, తర్వాత ఫీల్డ్ వెరిఫికేషన్స్, తర్వాత క్లియరెన్స్ ఇచ్చారనమాట. అసలు ఈ సిగాచి ఇండస్ట్రీస్ ఏంటి, దీనికి ఉన్నటువంటి బ్యాక్ డ్రాప్ ఏంటి, అది కూడా ఒకసారి మనం చూద్దాం. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ న్యూస్. ఇది సిగాచి ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. మెడిసిన్స్ తయారు చేయడంలో న్యూట్రిషియస్ ఫుడ్కి సంబంధించి అంటే న్యూట్రిషియస్ ఫుడ్కి సంబంధించినటువంటి ఇంగ్రీడియంట్స్ తయారు చేయడంలో ఈ సంస్థకి మంచి పేరుంది. దేశంలోనే కాదు, విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నటువంటి ట్రాక్ రికార్డు ఉందన్నమాట. ఇది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఇది హైదరాబాద్ నుంచి రన్ అవుతున్నటువంటి కంపెనీ. అలానే యూరోప్ దేశాల్లో కూడా మంచి నెట్వర్క్ ఉన్నటువంటి సంస్థ అనమాట. ఇది బీయింగ్ ఏ మార్కెట్ లీడర్ ఆఫ్ ఎంసీసీ అంటే మైక్రో క్రిస్టలైన్ సెల్యులోస్ అని చెప్పని అంటారు. ఎంసీసీ అంటే దానికి టు ఏ డైనమిక్ డైవర్సిఫైడ్ ఎంటర్ప్రైజ్ విత్ ఏ రాబస్ట్ ప్రజెన్స్ ఇన్ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ అంటే ఏపీఐస్ అని చెప్పని అంటారు. మందులు తయారు చేయడానికి అవసరమైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి మూల పదార్థాలను తయారు చేస్తారు అన్నమాట. సో ఇవి ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఇండస్ట్రీ. పర్సనల్ కేర్ ఇండస్ట్రీ అంటే బ్యూటీ ఇండస్ట్రీలో కూడా ఉపయోగించేటువంటి పదార్థాలు తయారు చేస్తారనమాట. సో ఈ సంస్థకి సిగాచి స్టేట్ ఆఫ్ ఆర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ స్ట్రాటజికల్లీ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్, సుల్తాన్పూర్, జగాడియా, దహేజ్ and Raichur are equipped to deliver highly tailored solutions to cater the specific needs of our diverse customers base అని చెప్పని ఇందులో రాశారంటే. అలానే ఎక్స్పోర్ట్స్ విషయంలో కూడా ఒక ఆంధ్రప్రదేశ్, ఇండియా, తెలంగాణ ఇవి మాత్రమే కాదు, మిడిల్ ఈస్ట్ దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసేటువంటి అవకాశం ఉన్న సంస్థ ఇది. వివిధ దేశాలు ఎక్స్టెండింగ్ రీచ్ అండ్ ఇంపాక్ట్ నాట్ జస్ట్ విత్ ఇన్ ఇండియా బట్ అక్రాస్ ఏషియా, ఆస్ట్రేలియా, ది అమెరికాస్, యూరోప్ అండ్ మిడిల్ ఈస్ట్. సో ఈ ప్రాంతాలన్నిటికి కూడా ఎగుమతి చేస్తున్నటువంటి ట్రాక్ రికార్డ్ ఈ సంస్థకు ఉంది. సో ఒక భారీ బల్క్ డ్రగ్ పార్క్ ఇది. ఒక విధంగా చెప్పాలంటే ఓర్వకల్ దగ్గర, అది ఒక ఇండస్ట్రియల్ నాడ్ కింద, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ నాడ్ కింద డెవలప్ చేస్తున్నటువంటి ప్రాజెక్టు. అక్కడ అనేక వసతులు కల్పించేటువంటి ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలానే కేంద్ర ప్రభుత్వం సహకారంతో చేస్తుంది. అక్కడ ఈ బల్క్ పార్క్ని ఈ బల్క్ డ్రగ్ పార్క్ని ఏర్పాటు చేయడానికి అంటే ఈ ఇండస్ట్రీని ఏర్పాటు చేయడానికి ప్రధానంగా అంటే ఒకసారి ఆ ఎకో సిస్టమ్ కనుక రెడీ అయితే పరిసర ప్రాంతాల్లో మరిన్ని డ్రగ్ మేకింగ్ ఇండస్ట్రీస్ ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సిగాచి అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. రాష్ట్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చి దాదాపు 300 కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ పరిశ్రమ కోసం పెట్టబోతున్నారు. అనేక మందికి ఉపాధి మార్గం కూడా లభిస్తుంది. అన్నిటికీ మించి కర్నూలులో ఫార్మా ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ఎకో సిస్టమ్ డెవలప్ అవ్వడానికి ఇది ఒక మొదటి అడుగుగా చూడొచ్చు.